ఈరోజు మార్చి 14 కానీ నందిగరం అనే ప్రాంత ప్రజలకు మాత్రం ఈరోజు సంక్రాంతి పండుగ. అయితే నేను డేట్ తప్పు చెప్పానని అనుకోవచ్చు. సంక్రాంతి సహజంగా జనవరి 14వ తేదీన వస్తుంది. కానీ ఈరోజు నందిగరం ప్రజలు మాత్రం మార్చి 14వ తేదీన వచ్చిందనే సంతోషపడుతున్నారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి అడవి తల్లి బాట పథకంలో భాగంగా ఒక రోడ్డు రావడమే. ఈ రోడ్డు ఒక రకంగా వీరు ఊహించిన పరిస్థితి. ఈ పరిస్థితుల మధ్య ఈ గ్రామస్తులందరూ కూడా ఒక సంక్రాంతి అలాగే ఒక ఉగాది పండుగ వచ్చినట్లు వారి భావం కనిపిస్తుంది. ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ గిరిజన మహిళ ముఖాల్లో కూడా చాలా సంతోషం కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, ఈ రోజు రోడ్డు వేశారు కదా, రోడ్డు చూసాక మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది? అచ్చా, ఇంతకు ముందు ఎట్లా ఉండేది అమ్మ ఏదైనా పని మీద వెళ్ళాలంటే? చాలా కష్టంగా ఉండేది సార్. రోడ్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్. ఇప్పుడు మాకు రోడ్ అయిపోగానే చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే, ఇంతకుముందు మీలాంటి మహిళలు డెలివరీ అవ్వాలి, మీ బాబు పుట్టాడు కదా, అట్లాంటప్పుడు మీరు ఎలా వెళ్ళేవారమ్మా? ఊరికే డెలివరీ అయింది సార్. అంటే చాలా డోల్ మోసేవాళ్ళు సార్. అంటే మాకు రోడ్డు లేక అంబులెన్స్ కూడా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు మాకు మరి హ్యాపీగా ఉంది సార్ రోడ్ అవ్వగానే. ఓకే అమ్మ, చూడండి ఎంత సంతోషంగా మీరు అందరూ ఉన్నారు కదా. ఎందుకు ఇంత సంతోషం? అంటే రోడ్డు వల్ల ఇంత సంతోషం అనిపిస్తుందా మీకు? నాకు సంతోషం అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీ పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి అట్లాగా హాయిగా వెళ్లే పరిస్థితి ఉందంటారా? అవును సార్. మేము దేనికి ఎక్కడ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం సార్. మాకు రోడ్ లేనప్పటికీ మాకు రోడ్ ఇచ్చారు సార్. ఈ స్కూల్ ఇస్తామన్నారు సార్, మంచినీటి ఇచ్చారు సార్, అంగన్వాడీ ఇస్తామన్నారు సార్ సీఎం వచ్చేసి. మాకు అంతకన్నా మాకేం కావాలి సార్? అంటే మీ ఊరికి ఇప్పుడు ట్యాప్లు కూడా వేసారా? వస్తున్నాయా? ఓకే, చెప్పమ్మా, నీకు ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు మంచినీరుకి ఇబ్బంది పడేదానవా? ఇబ్బంది పడేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళేవారు? అక్కడ గడ్డ ఉంది కదా సార్, ఆ గడ్డకి వెళ్ళేసి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు కొలేలు ఇంటింటికి వచ్చాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే అమ్మ, చెప్పండి మీరేమంటారు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అంటే రోడ్డు వలన మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. అప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం సార్. ప్రెగ్నెంట్ ఉండి కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళి మేము స్కానింగ్ కూడా చేయించుకునే వాళ్ళం సార్. అలాంటప్పుడు మాకు రోడ్ ఇచ్చి సంతోషంగా ఇచ్చారు సార్. ఓకే సార్, మీరు చెప్పండి, మీ ఊర్లో అంటే ఆడవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, మీకేమనిపిస్తుంది? ఒక రకంగా మీకు కొంత భారం తగ్గినట్టు అనిపిస్తుంది? అవును సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజు నిజంగా చూడాలంటే అసలుకి సంక్రాంతి ఇందాక అన్నట్టు సంక్రాంతి, క్రిస్మస్ రకరకాలైనటువంటి మన ఈ భారతదేశంలో పండుగలు చేసుకుంటారు కదా, వాటి కన్నా ఈరోజు మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకని ఈరోజు ఈ యొక్క రోడ్డు వేయడం పెట్టి అప్పుడైతే మేము గర్భిణీ స్త్రీలు ఉండరు కదండి, ఆ వాళ్ళకి మేము ఏం చేసేవాళ్ళంటే డోలి మూతలు ఎత్తుకొని మైన్ రోడ్డు వరకు ఎత్తుకొని మోసి అక్కడి నుంచి అంబులెన్స్ పెట్టి అప్పుడు మేము హాస్పిటల్కి తరలించేవారు సార్. అలాగా అక్కడికి మోయలేని కారణంగా ఊర్లో కూడా డెలివరీ అయ్యేవారు సార్. మొయ్యలేక మరి ఈ చూడండి ఇలాంటి పిల్లలు ఊరికే డెలివరీ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది కాకుండా మాకు ఊర్లోనే రోడ్డు రావడం పెట్టి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు మనకు డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి మాకు చక్కటి ఒక ఫ్రెండ్ లాగా మాతో మాట్లాడారు. ఇవన్నీ కూడా సమస్య చెప్పగానే ఇవన్నీ కూడా చూద్దాం, అన్ని కూడా చేస్తాననుకొని మాకు మాటిచ్చి వెళ్ళడం పెట్టి మాకు చాలా అయితే చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము. ఈ గ్రామం అంతా కూడా దర్శించి మాట్లాడేసి ఈ సీఎం సార్ వెళ్ళారు. సీఎం సార్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం సార్ అన్నగారు, పవన్ అన్నయ్య గారు, నీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క గ్రామ సమస్యలు అన్ని కూడా చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనతో కూర్చుండి చక్కగా ఒక అన్న కూర్చుండి మాతో మాట్లాడిన మాటలను పెట్టి ఒక సార్ గారికి అయితే మేము ఏమిచ్చి రుణము తీర్చలేము. ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చాడు, మారుమూల ప్రాంతానికి వచ్చి ఇంత ఇలాగ వస్తాడనుకొని ఊహించలేదు. ఇంత పెద్ద కొండ ప్రాంతం అంటే ఇక్కడ ఎవ్వరికి కూడా తెలియదు, అసలు రోడ్డు ఉండదు, తర్వాత స్కూల్ లేదు, తర్వాత అంగన్వాడీ లేదు. అటువంటిది కూడా ఎవ్వరి గుర్తింపని ఒక ఈ ప్రాంతములలో, ఈ మారుమూల ప్రాంతములలో నిజంగా డిప్యూటీ యొక్క సీఎం గారు ఈ యొక్క ప్రాంతానికి రావడానికి మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంతకుముందు ఓట్లకి వచ్చేవారు కానీ మరలా రిటర్న్ అయితే వచ్చేవాళ్ళు కాదు, కానీ ఓట్లకి రాలేదు. కానీ ఓట్లు గెలిచి ఈసారికి మన మధ్యలో ఈ డిప్యూటీ సీఎం గారు రావడం అంటే ఇది అసమస పని కాదు. చక్కగా వచ్చి మమ్మలను సందర్శించి మమ్మలను
చక్కగా మాతో ఉండి ఆయన మాట్లాడి వెళ్ళడాన్ని బట్టి చాలా మేము సంతోషిస్తూ పొంగిపోలేనంత ఆనందంతో ఈ రోజుల్లో ఉంటున్నాము. ఈ యొక్క సమయంలో ఇవంతా కూడా జరగాలని కోరుకుంటూ ఈ యొక్క నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, మీరంతా చాలా అంటే అందంగా తయారైనట్టు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? ఈ రోజు పండగ కాదు కదా మరి? ఓకే, చెప్పమ్మా, మరి మీ ఊరికి దగ్గరలో కుళాయి రావడం, రోడ్డు రావడం ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇంతకుముందు మీ ఊర్లో డెలివరీకి మీరు కావచ్చు ఇట్లాగా ఏం చేసేవారు? అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేది? అప్పుడైతే నడుచుకుంటూ రోడ్ వచ్చింది కాబట్టి ఓకే అమ్మా, మీరు చదువుకున్నారా? ఏమనిపిస్తుంది ఈ రోజు రోడ్డు రావడం? ఎప్పుడైనా ఊహించారా ఇట్లాగా వస్తుందని? అసలు ఊహించుకోలేదు సార్. అసలు ఇమాజిన్ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మాలుగు ఉన్న ప్రాంతాలు అసలు ఎవరికి తెలియదు. అంత సడన్ గా జరగడం అంటే చాలా అద్భుతమే. మరి అతను ఒక రాకతో మరి ఇంత మేలు జరిగిందంటే చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే స్కూల్, అంగన్వాడీ సెంటర్, తర్వాత వాటర్ కానీ లేకపోతే రోడ్డు కానీ సదుపాయాలు కల్పించడంతో మేము చాలా సంతోషిస్తున్నాము. మీరేమనుకుంటున్నామమ్మా ఈ రోడ్డు రావడం ఎట్లాగా? చాలా సంతోషంగా ఉంది సార్. డిప్యూటీ సీఎం గారు నందిగారులో రావడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు వరకు వచ్చి ఏ అధికారులు కూడా అంటే వస్తామా అనేవారే కానీ రాలేదు సార్. అలాంటిది డైరెక్ట్గా డిప్యూటీ సీఎం గారే మా ఊరికి రావడం అంటే మాకు అది ఎంతో ఆనందకరమైన విషయం సార్. అలాగే ఈ సారు వచ్చినప్పటి నుండి మాకు రోడ్డు సౌకర్యం ఇచ్చారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పటి నుండి అలాగే మాకు స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ సెంటరు, వీధి సిసి రింప్స్ ఇస్తామన్నారు సార్. అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు ఇస్తే మేము ఇంకా సంతోషంగా ఉంటాం. సార్కి రుణపడి ఉంటాం సార్. ఇది ఈరోజు మనం చూసుకుంటే ఈ నందిగారు గ్రామస్తుల ముఖాల్లో చాలా సంతోషం వ్యక్తం అవుతుంది. ఒక రకంగా గ్రామస్తుల మాటల్లో చెప్పాలంటే క్రిస్మస్, సంక్రాంతి, దసరా అన్ని పండుగలు కూడా భారతదేశంలో ఉన్న అన్ని పండుగలు కూడా ఈ రోజే తమ గ్రామంలో జరిగినట్టు చెప్తున్నారు. గతంలో చూసుకుంటే ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే నడిచి వెళ్లడం, డోలీ మోతలతో వెళ్లే పరిస్థితి అవన్నీ కూడా ఇక నుంచి లేకుండా ఒక రకంగా గిరిజన మహిళ మాటల్లో చెప్పాలంటే ఒక ఇమేజిన్ లాగా ఉంది, ఒక ఆశ్చర్యం కలుగుతుందని కూడా ఆమె చెప్తున్నారు. మొత్తానికి నందిగారు గ్రామస్తుల్లో సంతోషం వెళ్లి విరిసే వాతావరణం మనకు కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, నందిగరువు గ్రామం నుంచి. సాధారణంగా అడవుల్లో పుట్టడం అదృష్టం అంటారు, కానీ నిజానికి మౌలిక సదుపాయాలు లేకపోతే అది ఒక రకంగా అత్యంత కష్టం. ఈరోజు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓనూరు నుంచి నందిగరువు అనే ప్రాంతానికి రోడ్డు వేస్తారు. ఒక రకంగా ఇది ఒక రన్వే లాగా ఉంది. ఒక రకంగా హెలికాప్టర్ కూడా ఇక్కడ దిగే రకంగా ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. అయితే ఈ రోడ్డు నిర్మాణం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అంతకుముందు ఈ గ్రామస్తులు, ఈ ఓనూరు కావచ్చు, నందిగరువు గ్రామస్తులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్న విషయంపై మనం మాట్లాడదాం. మీదే ఊరండి? ఇంతకుముందు ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఎట్లా ఉండేది? ఇప్పుడు ఈ రోడ్డు వేయడం సంతోషం అనిపిస్తుందా మీకు? సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు అంటే రోడ్డు ఉంది కాబట్టి బండితో వెళ్ళిపోవచ్చు. ముందైతే బండిలో వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, అంటే నడుచుకుంటూ తిరగడం అలా ఉండేది. అదే మీ ఊర్లో ఏం పంటలు అంటే అంతా అడవే, ఎక్కువగా ఏ పంటలు పండిస్తారో? ఇంతకుముందు ఆ పంటలు తీసుకెళ్ళడానికి ఎలాగా వెళ్ళేవారు? జీతా పొలాలు, అప్పుడు కాపు రోడ్లు అవి పండిస్తుంటాం మా ఊళ్ళో. అందువలన అలాగే నడుచుకొని తీసుకొచ్చే వాళ్ళము. ఇప్పుడైతే పర్వాలేదు, రోడ్డు వేసారు కాబట్టి బాగానే సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఓకే, మీరు చెప్పండి. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, అన్ని ఊర్లకు రోడ్డు వచ్చాయి, కానీ ఈ రోజు మీకు రోడ్డు వచ్చింది. ఒక రకంగా ఈరోజు స్వాతంత్రం వచ్చినట్టు అనిపిస్తుందా? చెప్పాలి. చెప్పండి, ఇంతకుముందు హాస్పిటల్కి ఏదైనా మీ ఊర్లో, అదే మీ ఊర్లో కావచ్చు, మీ ఊళ్ళో వసూరులో కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే అప్పుడు ఏం చేసేవారు? సార్ బండి కూడా వెళ్ళేవి కాదు సార్, అలాగే వెళ్ళిపోయేవాడు. ఓకే, ఈరోజు ఏపీ ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేయించడం రకంగా కృతజ్ఞత అనిపిస్తుంది. చాలా సంతోషం
ఇంతకుముందు ఎలా వెళ్ళేవారు ఏదైనా అవసరమైనప్పుడు? ఈ వర్షాలు పట్టినప్పుడు రోడంతా ఇలా కొట్టుకొని కాలువలు కొట్టుకొని వెళ్ళిపోయేది సార్. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేరు సార్. పవన్ కళ్యాణ్ వచ్చిన నుండి కొద్దిగా మాకు రోడ్డు ఇదైంది సార్. ఓకే, ఇప్పుడు మీరు హాయిగా బైక్ మీద అందరిలాగా వెళ్ళే అవకాశం ఉంది సార్, ఉంది సార్. ఓకే, ఎక్కువగా ఏ పంటలు ఇక్కడ పండుతుంటాయండి? మాకు మిరియాలు, కాఫీ ఇదే ఎక్కువ పండుతాయి. ఇప్పుడు సంతకి ఎక్కడ తీసుకెళ్తారు ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ నకల్పూడి తీసుకెళ్తామండి. ఇంకొక విధంగా చూసుకుంటే ఇక్కడ ఘాట్ రోడ్ తీసుకెళ్తామండి. కాపు అయినా మిరియాలు అయినా సరే సార్. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం వలన మీ ఏదైతే అటవీ ఉత్పత్తులు, కాఫీ, రామఫలం, సీతాఫలం ఇవన్నీ సంతలకు హాయిగా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? ఉంది సార్. ఈ ఇక్కడ వంటల మాట తీసుకెళ్తాం సార్. ఓకే, సీతాఫలం అయితే వంటల మాట తీసుకెళ్తాం సార్. కాపు అయితే సావుకారులు ఇక్కడ వస్తారు సార్. అంతే కిట్టుబడి తరిగినప్పుడు ఇక్కడ కొనుక్కుంటారు. మాకు కిట్టుబడి అన్నప్పుడు సావుకారులు తీసుకెళ్ళి ఇస్తాం సార్. ఓకే, జీసీసీ వస్తుంటారా? వస్తుంటారు సార్. ఇది ఈరోజు ఓసూరు నుంచి నందిగరువు ఈ ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ ప్రజల మాటల్లో మనం విన్నాం. అసలు ఊహించలేదు వీరికి రోడ్డు వస్తుందని. కానీ ఈరోజు రోడ్డు రావడం వల్ల ఈ ప్రాంతంలో పండే కాఫీ, మిరియాలు కావచ్చు, లేకపోతే సీతాఫలాలు, ఇవన్నీ నేనున్న ఈ ప్రాంతంకి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో నక్కలపుట్టు, అక్కడ నుంచి చూసుకుంటే పాడేరు ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకుంటే వంట్ల మామిడి ఉంది. నిజానికి వంట్ల మామిడి నుంచి సీతాఫలాలు వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాలకు కూడా ఎగుమతులు అవుతుంటాయి. ఈరోజు చూసుకుంటే తాజా పళ్ళు వెళ్లడమే కాకుండా ఈ ప్రాంత గిరిజనులకు మేలు జరిగే రీతిన ఈ రోడ్డు నిర్మాణం జరిగినట్టు ఇక్కడ గ్రామస్తుల మాటలు బట్టి మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, నందిగరువు నుంచి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట పట్టారు. అడవి తల్లి బాట అంటే కేవలం ఆయన నడవడమే కాకుండా ఆ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా ఒక బాట వేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి నేనున్న ఈ ప్రాంతం నుంచి ఓనూరు అనే ఈ ప్రాంతం నుంచి నందిగరువు వరకు దాదాపుగా 2.4 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి దాదాపుగా 170 లక్షలు అంటే 1,70,00,000 రూపాయల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఏడాది వ్యవధిలోనే ఈ రోడ్డు నిర్మాణం ద్వారా దాదాపుగా 5,000 మంది గ్రామస్తులు కూడా ఈ రోడ్డు వల్ల మేలు జరిగిన పరిస్థితులు. ఒక రకంగా అడవిలో ఉండే ప్రజలు వారికి సంబంధించిన అటవీ ఉత్పత్తులు కావచ్చు, ఇతర అంశాలని తీసుకువెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా డిప్యూటీ సీఎం అడవి తల్లి బాట పట్టడంతో వీరందరికీ కూడా మేలు జరిగిన పరిస్థితి. పాడేరు నుంచి అలాగే మినుములూరు నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే వైద్యానికి సంబంధించి వెళ్లిన పరిస్థితిలో కూడా డోలీతో కూడా వీరు నడిచే పరిస్థితి. కానీ ఈరోజు చూసుకుంటే అడవి తల్లి బాట పథకంలో భాగంగా ఈరోజు రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల ఈ గిరిజనులు ఇంతకాలానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు వేయడంతో వీరందరూ కష్టాలు తీరినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ గ్రామస్తులు ఏమంటారో మనం ఆ గ్రామంలోకి వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు.